ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ నలుగురు స్టార్ హీరోలు ఈ ఏడాదిని శాసించబోతున్నారు. వందల కోట్లు కాదు, ఇండస్ట్రీకి వేల కోట్లు ఇవ్వబోతున్నారు. ఈ నలుగురు తమ సినిమాల బిజినెస్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఏకంగా 2500 నుంచి 3000 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నారు. పుష్ప సినిమాపై ఉన్న అంచనాలకు 1000 కోట్ల బిజినెస్ టార్గెట్ చేస్తుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా చేయని బిజినెస్ రికార్డును తన పేరిట రాసేలా ఉంది పుష్ప 2. ఇప్పటికే అన్ని భాషల్లో బిగ్ డీల్ క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రభాస్ నటిస్తున్న కల్కి కూడా 700 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందని అంటున్నారు. దేవర 400 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. గేమ్ చేంజర్ బిజినెస్ డీల్స్ పై పూర్తిగా బయటకు రాలేదు, కానీ 400 నుంచి 500 కోట్ల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇలా ఎలా చూసుకున్నా కూడా ఈ నలుగురు హీరోల సినిమా బిజినెస్ యావరేజ్ గా చూసుకుంటే 2500 కోట్లకు పైనే ఉంటుందని చెప్పొచ్చు. ఈ లెక్కన వసూళ్లతో డబ్బులు రాబట్టే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా పుష్ప 2కున్న క్రేజ్ కి సంబంధించి కలెక్షన్స్ 1000 కోట్లు పక్కా అంటున్నారు. కల్కి క్రేజ్ కు 1000 కోట్లు ఈజీగా దాటేస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఇక దేవరా, గేమ్ చేంజర్ కూడా 1000 కోట్లను టార్గెట్ చేస్తున్నాయి. కాబట్టి ప్రభాస్, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ 4000 కోట్ల టార్గెట్ గా థియేటర్లోకి రాబోతున్నారు. ఈ నలుగురు కూడా 1-2 నెలల గ్యాప్ లోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ఈ 4 సినిమాలపై ఉన్న హైప్ మరే సినిమాలపై లేదు. ఏదేమైనా ఏడాది తెలుగు నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాల మార్కెట్ అయితే దాదాపు 3000 కోట్ల వరకు ఉంటుందనే చెప్పాలి.